హలో వ్యూస్, నేను మీ రాజేందర్. ఈరోజు వాటర్ ప్యూరిఫైర్ ఫిల్టర్లు మీ ఇంట్లోనే ఎలా మార్చుకోవాలో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దగ్గర ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే వాటర్ వస్తాయి. ఇక్కడ ఒక ఫిల్టర్ ఉంటుంది. ఈ చేత్తో, ఈ వేలుతో ఇక్కడ లాక్ ఉంటుంది. ఈ వేలుతో లాక్ను పైకి ప్రెస్ చేసి ఈ పైప్ను కిందికి లాగాలి, అంతే వచ్చేస్తుంది. సేమ్ ప్రాసెస్. ఇక్కడ లాక్ ఉంది కదా, ఈ వేలుతోని ఈ లాక్ను పైకి ప్రెస్ చేయాలి. పైకి ప్రెస్ చేసి ఈ కింది పైపుని కిందికి లాగాలి. ఇలా సింపుల్గా వచ్చేస్తుంది. దీన్ని సింపుల్గా ఇట్లా తిప్పేసి వస్తుంది. ఇది మనం మార్చి జస్ట్ 2 months అవుతుంది. అంటే మనం రెగ్యులర్గా సర్వీస్ చేస్తాం కాబట్టి ఇంత నీట్గా ఉంది. ఒక్కొక్కటి అయితే చాలా డస్ట్ పట్టేసి మురిగ్గా ఉంటాయి. సో ఇది మనం మార్చి జస్ట్ 2 months అవుతుంది. తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసుకోవాలి. రెండు వాషింగ్ అయిపోయినాయి. మొత్తం అయితే ఇన్లైన్ ఫిల్టర్ రెండు, అంటే సెడిమెంట్ ఒకటి, కార్బన్ ఒకటి, పీపీ ఫిల్టర్ ఇదేమో బయట వీల్ వేసే దీన్ని రిప్లేస్ చేస్తుంది. ఇది మెయిన్ ఆర్ఓ మెంబ్రేన్. ఇవన్నీ ఇప్పుడు మనం మన ఇంటి దగ్గర ఎట్లా చేంజ్ చేసుకోవాలో ఇన్ డీటెయిల్గా చేస్తా. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ ఇన్నో అవుట్ 2 పైపులు ఉంది కదా, ఇది బయట ఫిల్టర్ నుంచి వెళ్ళి ఇక్కడికి వస్తుంది. బయట ఫిల్టర్ అంటే ఇది, ఈ ఫిల్టర్లో నుంచి వెళ్ళి అవుట్ అయ్యి వాటర్ ఇక్కడికి వస్తాయి, మిషన్లో పోతాయి. ఈ పైప్ మనం తీసుకుందాం. ఫస్ట్ బయట లావుత వస్తుంది. ఇప్పుడు మనం మిషన్ అయితే కింది తీసుకుందాం. కొత్త ఫిల్టర్ వేసుకొని జస్ట్ ఇట్లా క్యాప్ పెట్టేసుకోవడమే. ఇలా వాచర్ ఉంటుంది, ఓవర్ రింగ్ ఉంటుంది, అది కూడా చెక్ చేసుకోవాలి మీరు. ఇక్కడ మధ్యలో సెట్ అయిపోతుంది. సమానంగా ఎక్కియాలి. జస్ట్ ఇట్లా హ్యాండ్ టైట్ అయితే సరిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఉంటుంది మనకి ఒకటి ఇన్ను, ఒకటి అవుట్ అని చెప్పి. ఇది అవుట్, ఇది వచ్చేసి ఇన్ను. ఇన్ అంటే వాటర్ దీనిలోకి ఇన్ అవుతుంది, ఇక్కడి వెళ్ళి వాటర్ అవుట్ అవుతుంది. ఇక్కడి వెళ్ళి అవుట్ అయ్యి మనకు మిషన్లో పోతాయి వాటర్. అంతే, లాక్ చేస్తే సెట్ చేస్తే అదే లాక్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ చూడొచ్చు. మళ్ళీ హ్యాంగింగ్ చేసుకోవాలి. చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇందాక మనం ట్యాప్ ఆఫ్ చేసుకున్నాం, వాటర్ వస్తున్నాయో లేవో చూసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు, వాటర్ ప్రెషర్ వస్తున్నాయి. ఓకే, ఇక్కడ ట్యాప్ ఆఫ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మిషన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్క్రూ ఉంటాయి దీనికి, ట్యాంక్ ఓపెన్ చెప్పి. రెండు వైపులా ఈ 2 స్క్రూలు ఉంటాయి. ట్యాంక్ వాష్ చేసుకుంటాం ట్యాంక్.
పక్కన పెట్టేద్దాం. ఇది మిషన్ ఓపెన్ చేసుకున్నాం. ఈ మోడల్ అయితే దీనికి ఇట్లా వస్తుంది, జాక్ ఉంటుంది, ఒకటి తీసేసి జస్ట్ ఇట్లా లాగితే వచ్చేస్తుంది. ఇది ఆల్కలైన్ ఫిల్టర్, ఇది కాపర్, ఇది సెడిమెంట్. లోపల 2 ఇన్లైన్ ఫిల్టర్ అంటాం కదా, ఇది సెడిమెంట్, ఇది ప్రీ కార్బన్. ఈ రెండు ఇప్పుడు మార్చుకోవాలి మనం. ఇది సెడిమెంట్ ఫిల్టర్. ఇది దీనికి లాక్స్ ఉంటాయి. మీ దగ్గర టెస్టర్ కానీ స్క్రూ డ్రైవర్ కానీ ఇట్లా పెట్టేసి ఓపెన్ చేసి వస్తుంది సింపుల్గా. ఇది కూడా సేమ్ అంతే. ఓకే, ఓపెన్ అయిపోయింది. ఇది సెడిమెంట్. ఇక్కడ యారో మార్క్ ఉంది, చూడొచ్చు మనం. యారో మార్క్ కనిపిస్తుందా? యారో మార్క్ కనిపిస్తుంది కదా. వాటర్ ఇటు నుంచి వెళ్ళి ఇటు వస్తున్నాయి, వాటర్ ఈ సైడ్ నుంచి వెళ్ళి వాటర్ ఈ సైడ్ వెళ్తున్నాయి. మళ్ళీ ఈ ఫిల్టర్లో మనకు మిషన్లోకి వాటర్ ఈ పైప్ ద్వారా అది వచ్చి ఈ సైడ్ నుంచి వచ్చి ఈ సైడ్ నుంచి వచ్చి ఎంటర్ అయ్యి ఈ సైడ్ నుంచి అవుట్ అవుతున్నాయి. అట్లే ఈ పైప్ ద్వారా కనెక్ట్ అయ్యి మనకు ప్రీ కార్బన్లోకి వస్తున్నాయి. ఇవి ఇక్కడ ఆరో మార్క్ చూడొచ్చు. ఇళ్ళకెళ్ళి వచ్చి డైరెక్ట్ మోటార్లోకి ఎంటర్ అవుతున్నాయి. ఈ రెండు మార్చుకుంటే సరిపోతాయి. ఇప్పుడు మనం ఇది కూడా ఓపెన్ చేసుకుందాం. ఇది ప్రీ కార్బన్ ఫిల్టర్. దీని ప్లేస్ లో 2 ఫిల్టర్లు ఇప్పుడు మనం మార్చుకుందాం. ఇక్కడ మనం 2 ఫిల్టర్లు, ఇన్లైన్ ఫిల్టర్ 2 వచ్చినాయి. ఇది పీటెక్ కంపెనీ. ఫస్ట్ మనం ఇక్కడ ప్రీ కార్బన్ ఉంది కదా, ఈ ప్రీ కార్బన్ ఫిల్టర్ మార్చుకుందాం. ఇగో ఈ ప్రీ కార్బన్ ఫ్లో ఎటు ఉందో చూసుకోవాలి. పాతది ఫ్లో ఎటు ఉందో చూసుకొని, ఇది ప్రీ కార్బన్ ఫిల్టరే. చూడొచ్చు, దీనికి మార్కింగ్ ఉంది ఇక్కడ, యారో మార్క్. ఫ్లో ఇటు ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇదే ప్లేస్లో ఇది కూడా ఫ్లో ఇటే ఉంది, ఇక్కడ కూడా ఫ్లో ఇటే ఉన్నది. ఈ రెండు చూసుకొని పాత జాక్ తీసి దీన్ని పెట్టుకుందాం. ఓకే, ఈ జాక్ తీసి దీన్ని ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది సెడిమెంట్, ఇది కార్బన్ ఫిల్టర్. ఇది సెట్ అయిపోయింది. కార్బన్ ఫిల్టరు సేమ్ యాజ్ టీజ్గా పెట్టేయాలి. ఈ ఫిల్టర్ సెడిమెంట్ ఫిల్టర్. ఈ సెడిమెంట్ ఫిల్టర్ ప్లేస్లో కొత్త సెడిమెంట్ వేస్తున్నాం మనం. చూడొచ్చు, ఫ్లో అనేది అటు ఉంది, ఆరో మార్క్ అటు ఉంది. ఇది కూడా ఆరో మార్క్ పిప్స్, 2 ఆరో మార్క్ చూసుకోవాలి. ఇది ఈ చివర కనెక్ట్ చేసుకోవాలి మనం, బయట నుంచి వస్తాయి కదా వాటర్. దీని ల్యాకులు కూడా వేసుకోవాలి, క్లాంపులు. కొంచెం దూరం క్లాంపులు అనేది పాపడానికి పీల్చుకోవాలి. జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఈ వైపు ఉంది కదా, ఇందాక తీసి ఓపెన్ చేసింది, ఇట్లా పెట్టి ప్రెస్ చేసుకుంటే లాక్ అయిపోతుంది. రీసెంట్గా నేను ఈ కాపర్ ఫిల్టర్, ఆల్కలైన్ ఫిల్టర్ 2 మార్చిన. సో ఇప్పుడు మార్చాల్సిన అవసరం లేదు. ఇది మార్చి జస్ట్ 3 months అవుతుంది. ఈ 2 మారాలి. అప్పుడు
ఆర్ఓ కూడా మార్చిన, ఆర్ఓ మెంబ్రెయిన్, ఆర్ఓ ఫిల్టర్ కూడా మార్చిన. సో నాకు ఇంకా లైఫ్ అవుతున్నది, 3 months అవుతుంది కదా, మినిమం ఇంకొక 6 months వరకు 6 to 9 months వరకు పనిచేస్తుంది. సో ఇప్పుడైతే మారవట్లేదు, పక్క పెట్టుకుంటున్నా. సో ఇంతే. ఈ చిన్న వర్క్కి మీరు టెక్నీషియన్ పిలిచి వేలు ఖర్చు పెట్టే వాళ్ళు మీ ఇంట్లోనే ఫిల్టర్ తీసుకొని మీ ఈజీగా మార్చుకోవచ్చు. సో కంప్లీట్ అయిపోయింది. యాస్టీజ్ మళ్ళీ జాక్ పెట్టుకోవాలి. ఇది డిస్ప్లే జాక్. హ్యాంగింగ్ చేద్దాం ట్యాంక్ గ్లాబ్స్ కి, ఇక్కడ ఉన్నాయి కదా. హ్యాంగ్ సెట్ అయిపోయింది. ఇది డ్రైన్ వాటర్, వేస్ట్ వాటర్ వస్తాయి ఇలా. ఇది మన ట్యాప్ చూడండి, ఇక్కడ ట్యాప్ దగ్గర నుంచి వెళ్ళి బయట పీపీ ఫిల్టర్ క్యాండిల్ కు అటాచ్ అయింది. క్యాండిల్ నుంచి వెళ్ళి అవుటింగ్ అయ్యి మెషిన్ లోకి మళ్ళా ఎన్నిస్తున్నాం మిషన్ కి. అప్పుడు తీసినాం కదా, మళ్ళీ టెస్ట్ ఇట్లా పెట్టి ఫ్రెష్ చేస్తే సరిపోతుంది. ఓకే, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ట్యాప్ ఆన్ చేస్తున్నా. వెయిట్ చేద్దాం, ఒక 5 to 10 minutes వెయిట్ చేసి ప్లగ్ పెట్టేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం మెంబ్రెయిన్ ఎలా మార్చుకోవాలి, పూర్తి వాటర్ ప్యూరిఫైర్ ఎట్లా అసెంబ్లీ చేసుకోవాలో క్లియర్ గా చూద్దాం. సో మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. మన వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని మళ్ళీ వీడియో చేయగలుగుతాం. చూడొచ్చు, బ్యాక్ వాటర్ కూడా వస్తున్నాయి, క్లియర్ వస్తున్నాయి. ఇవాళ చెప్పే టిప్ ఏంటంటే, మన ప్యూరిఫైర్ ఇస్తున్నప్పుడు ఎప్పుడైతే ఈ వాటర్ బంద్ అయితాయో అప్పుడే మనం ప్యూరిఫైర్ ఆఫ్ చేసి టెక్నీషియన్ ఫోన్ చేసి చెప్పాలి. లేకపోతే లోపల మోటార్ ఉంటుంది కదా, లోపల మోటార్ కాలిపోయి మనకు 3000 దాకా ఖర్చు వచ్చే ఛాన్స్ ఉంది. అందుకని ఎప్పుడైతే మన ఫిల్టర్లు జామ్ అయితేనే ఈ ఫ్లో అనేది తగ్గుతుంది. మోటార్ ఖరాబ్ అయినా ఫిల్టర్ జామ్ అయినా కూడా ఈ ఫ్లో అనేది తగ్గుతుంది. కాబట్టి ఈ ఫ్లో తగ్గినప్పుడు కంపల్సరీ మీరు టెక్నీషియన్ పిలిచి మీ ఫిల్టర్ చేంజ్ చేసుకోవాలి. టీడీఎల్ చూద్దాం. రా వాటర్ మనకి 590 చూపిస్తుంది. ఇక్కడ రిజెక్ట్ వాటర్ చూద్దాం. రిజెక్ట్ వాటర్ వచ్చి 900 దాకా చూపిస్తుంది. ఇట్లాంటి జెన్యూన్ టిప్స్ మీకు డైలీ కావాలంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి.